హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు బాను బ్లాగ్స్. ఈరోజు కొత్త రెసిపీతో మీ ముందు ఇలా పుల్లటి ద్రాక్షతో పులిహోర. కావలసిన పదార్థాలు: 150 గ్రాముల ద్రాక్ష, ఎండుమిరపకాయలు 3, పచ్చిమిరపకాయలు 5, కరివేపాకు 3 రెమ్మలు, కొత్తిమీర తగినంత. ఒక ప్యాన్లోకి 50 గ్రాముల ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ వేడెక్కేలోపు మనం ద్రాక్షని ఇలా కట్ చేసేసుకుందామండి. ఒక ద్రాక్షను 2 దబ్బలుగా కట్ చేసేసుకోవాలన్నమాట. వేడెక్కిన ఆయిల్లో ఒక 7-8 ముంతమామిడి పప్పులను వేసి ఫ్రై చేసుకొని పక్కకి ప్లేట్లోకి తీసేసుకుందాము. ఎందుకంటే ఇవి క్రిస్పీగా ఉండడం కోసం అండి. మీకు అలా వద్దనుకుంటే పోపులతోనే ఫ్రై చేసేసుకోవచ్చు. అదే నూనెలో 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల పచ్చెనగపప్పు, 1 స్పూన్ ఉద్దిపప్పు వేసి ఫ్రై చేసుకుందాము. ఈ పప్పులన్నీ కొంచెం ఫ్రై అయ్యాక ఎండుమిరపకాయలు ఇందులో వేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకుంటూ పచ్చిమిరపకాయలను వేసుకోవాలండి. ఈ పచ్చిమిరపకాయలు పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని మనం ముంచుకున్న కరివేపాకును కూడా ఇందులో వేసేసేయాలి. ఇలా అన్నింటినీ కలబెట్టుకుంటూ ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ద్రాక్ష ముక్కల్ని ఇందులోకి వేసేసేయాలండి. ఈ ద్రాక్ష ముక్కల్ని లో ఫ్లేమ్లో ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు వేయించుకోవాలి. ఇందులో 1/4 స్పూన్ పసుపు, 2 స్పూన్ల సాల్ట్ వేసేసుకొనేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుందాము. ఇలా ద్రాక్ష 2 నిమిషాలు మగ్గిన తర్వాత మనము తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని కూడా ఇందులోకి వేసేసి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు మనం వండి పెట్టుకున్నటువంటి మీడియం సైజ్ బౌల్ రైస్ని, అంటే దాదాపు 250 గ్రాముల రైస్ని ఇందులోకి వేసేసి బాగా మిక్స్ చేసేసుకుందాం. మనము పండగలకి చాలా రకాల ఫ్రూట్స్ తెస్తూ ఉంటాం కదండి. దానిలో కొన్నింటినైతే డైరెక్ట్గా తినేస్తామండి, కొన్నింటినైతే మనం జ్యూసెస్ చేసుకొని తాగేస్తూ ఉంటాము. బట్ ఈ పుల్లటి ద్రాక్షని అయితే జ్యూస్ చేసుకున్నా కానీ అస్సలు తాగబుద్ధి కాదండి. అందుకే ఒక్కసారి ఇలా ట్రై చేద్దామని చేశాను. చాలా అద్భుతంగా వచ్చిందండి టేస్టు. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక్కసారి సాల్ట్ చెక్ చేసేసుకుందాం. ఇందులో సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లోకి చక్కగా సర్వ్ చేసేసుకుందాము. నేను 2 సార్లు ఈ రెసిపీ చేశాను. బాగా నచ్చి మీకు కూడా ఈ రెసిపీ చేసి చూపించాలనే ఆశతో మళ్ళీ చేసి చూపిస్తున్నానండి. ఈ ద్రాక్షలో ఉన్న కొంచెం పుల్లదనం, కొంచెం తీయదనం కలిపి టేస్ట్ని అద్రగొట్టేస్తుందండి. ఈ రెసిపీ అయితే మహా అద్భుతం. మీరు ఇలాగే తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. మీకు కూడా 100% నాకు నమ్మకం ఉంది, మీకు 100% ఈ టేస్ట్ నచ్చుతుంది. అలాగే ఒక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.